సభలో ప్రెసిడెంట్ తీసుకొచ్చాడు. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ కంబైన్డ్ రాష్ట్రంలో బ్రహ్మాండ యాక్టివిటీ చేస్తూ మళ్ళీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో బైఫెక్ట్ అయిన తర్వాత 1900 మంది సభ్యులతో పోటీగా యాక్టివిటీస్ అన్ని పోరాటాలు మన మీడియా మిత్రులకు కావాల్సినటువంటి ఐడెంటిటీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మన జాబ్లో ఉన్న మెంబర్షిప్గా అందరికీ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్గా ఉంటాం అందరం కూడా. మరి వేరే యూనియన్ల గురించి నాకు తెలియదు, అంతకుముందు కూడా విశ్వ వ్యాప్తంగా తెలుస్తుంది. ఏదైనా ఎప్పుడైనా మీటింగ్లు కానీ ఏమైనా జరిగితే రకరకాల పార్టీలు చేసుకోవడం, దాంట్లో ముందు పార్టీలు కూడా చేసుకోవడం, ఇలా రకరకాల దందాలు చేసుకోవడం అవి ఉంటాయి. నేను వచ్చిన తర్వాత అవన్నీ కట్ చేసి అందరికీ మంచిగా ఉండాలి, సిస్టమేటిక్ ఉంటే కనుక అందరికీ మంచి జరుగుతుంది. మనల్ని మీడియా మన పొలిటికల్ వాళ్ళు కానీ మిగతా ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా జాబ్ మెంబర్స్ అంటే జాబ్ అసోసియేషన్ అంటే ఇలా ఒక పద్ధతిగా ఉంటారన్న ఉద్దేశంతో కావాలని చెప్పి అలా తయారు చేయడం చేసుకుంటూ వచ్చాం. కమాండ్ సీట్లు కూడా నేను ప్రెసిడెంట్గా చేసి బైఫర్కేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ అవుతున్నాం. 26 జిల్లా కూడా కమిటీ ఉంది, చక్కగా నడుపుతున్నాం. వెంకటేశ్వర కమిటీలో కూడా ఓన్లీ 5 కమిటీలే ఉంటాయి, 5 యూనియన్లే ఉంటాయి. ఆ 5 యూనియన్లో కూడా మనం జాబు, ఏపీడబ్ల్యూజే, ఫెడరేషను, ఫోరం, ఫోటోగ్రాఫర్స్ 5 యూనియన్లకే గవర్నమెంట్ రికగ్నిషన్ ఉంటుంది. అది లాస్ట్ గవర్నమెంట్ ఫైల్స్ లేదు, అయినా కూడా మనం హైకోర్టులో వేసి గెలిచాం కూడా. 2020లో ఫైట్ చేసాం గవర్నమెంట్ మీద, ఆయన గారి మీద. 2023లో మనకి తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ లిక్విడేషన్ కమిటీస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ప్రపోజల్ ఉన్నారు. మొన్న న్యూస్ ప్రకారం ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత అందరి నుంచి మాట్లాడి జీవో ఇచ్చేయాలని ప్రపోజల్ పడుతున్నారు. దాంట్లో కూడా మనం పోరాడతాం. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు పోరాడతాం. అవన్నీ తర్వాత చూసుకున్నాం. అవన్నీ కూడా మేము కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి 26 జిల్లాల్లో బైఫర్కేట్ అయిన తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు. 13 జిల్లాలు 20 జిల్లాలు అయిన తర్వాత అన్ని జిల్లాలు చూసి ఆ చిన్న జిల్లాలకు కూడా కమిటీలు వేసే కార్యక్రమంలో ప్లాన్లో ఉన్నాము. మనందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఏదైనా కూడా బ్రహ్మాండంగా ఏదైనా సాధించగలం. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని, అందరూ చక్కగా జాబ్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు మన స్టేట్ ఆఫీస్ జాబ్ స్టేట్ ఆఫీస్లో ఈరోజు మన కేక్ కట్ చేసుకునే అదృష్టం నాకు కల్పించినందుకు మీ అందరికీ అభినందనలు. రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎండిఎస్ఆర్ పునరాజ్ గారికి, అలాగే ఇప్పుడే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా వారికి అధ్యక్షులుగా నియమించబడినటువంటి ఎన్టీఆర్ జిల్లాకి సుధాకర్ రెడ్డి గారు, కృష్ణా జిల్లాకి ఎంపీ చౌదరి గారు ఇద్దరిని నియమించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి 32 సంవత్సరాల చరిత్ర, ఎన్నో పోరాటాలు, ఎన్నో సాక్రిఫైసింగ్ జరిగిన తర్వాత ఈరోజు జాబ్ స్థితిలో ఉంది. దానికి ముఖ్య కారణం ఎవరంటే మా అధ్యక్షుడు పునరాజ్ గారు. ఆయనకి అసలు ఏ అవసరం లేదు, ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. మరి ఎందుకనో నాకు తెలిసి ఆయన రైస్ క్లబ్లో ఉన్నప్పుడు మన ఆ ప్రాంతంలో చల్లపల్లి ప్రాంతంలో జర్నలిస్టులు సన్మానించిన కార్యక్రమంగా పెట్టుకుని వారి కుటుంబాలకి వాటికి ఎంతో హెల్ప్ చేస్తుండేవారు. దాని నుంచి వారు ప్రధానంగా
కృష్ణా జిల్లా ఆఫీసుదారుగా, ఆ తర్వాత ఆయనకి ఎఫిషియన్సీ చూసిన రాష్ట్ర కార్యవర్గం వారి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రెసిడెంట్గా, స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత బ్రహ్మాండంగా 3000 మందితో కృష్ణవేణి కాలేజీలో, కృష్ణవేణి స్కూల్లో మనం జన్మవాడిని నడుపుకుంటే ఆయన యుగంధరెడ్డి గారు, పునరాజు గారు, యుగంధరెడ్డి గారు ఇద్దరు కూడా వారికి మిగతా కార్యక్రమం ఎప్పుడున్నా కానీ ఇది ఒక అంగంగా భావిస్తూ వాళ్ళని ఓకేనా? సార్